దసరాల దహనం తీగ లాగితే మధ్యాహ్నం కదులుతుంది. మదనపల్లె ఘటనలో పెద్దిరెడ్డి అనుచరుల నివాసాల్లో జరిపిన సోదాల్లో సీఐడీకి కీలక ఆధారాలు లభ్యం. మిథున్ రెడ్డి కన్సర్న్లోనూ మద్యం కుంభకోణం జరిగిందని ఇప్పటికే ఫిర్యాదులు. జేటాక్స్కు ముఖ్య నేతకు చేరవేయడంలో ప్రధాన పాత్రధారని విమర్శలు. సీబీఎస్ఈ విద్యార్థుల సామర్థ్యాలు ఢమాల్. అంతర్గత మదింపు పరీక్షలు విస్తుపోయే నిజాలు. ఆంగ్లంలో 77% లెక్కలు 72% మందిపై. సైన్స్, సోషల్లో సుమారు 63% మంది. ఇదే పరిస్థితి. ప్రణాళిక లేకుండా సీబీఎస్ఈ రుద్దిన పర్యవసానం. ఈ ఏడాది 10వ తరగతి పరీక్షల్లో రాష్ట్ర విధానానికి ప్రభుత్వం మొగ్గు. కానో కార్బస్ సెట్లను కొట్టకుండా అడ్డుకోండి, వాటిపై దుష్ప్రచారం చేస్తున్నారు. హైకోర్టులో పిల్ దాఖలు. పాక్లో వేర్పాటువాదుల మారణకాండ. పౌరులు, పోలీసులు సహా 39 మంది కాల్చివేత. రైల్వే మార్గం వంతెన పేల్చివేత. 21 మందిని సాయుధులను మట్టుబెట్టామన్న పాకిస్తాన్ సైన్యం. ముంబై నటిని వేధించిన ఐపీఎస్లు. ప్రేమ పేరుతో లొంగ తీసుకున్న కృష్ణా జిల్లా వైకాపా నేత. పెళ్లి చేసుకుని అడిగినందుకు వేధింపులు. సజ్జల ఆదేశాలతో సినీ నటిపై బెజవాడ అక్రమ కేసు. అన్ని వేళ్లు సజ్జల రామకృష్ణారెడ్డి నాటి సిబిఐపై నగదు బదిలీ. అన్ని నియోజకవర్గాల్లో కీలక పోస్టులని బేరం పెట్టిన కూటమి నేతలు. ఎమ్మెల్యేల సిఫారసుతో ఉద్యోగులకు జీరో సర్వీస్ బదిలీలు. చెప్పినంత ఇస్తేనే సిఫార్సు లేఖలు, లేకపోతే ఇబ్బందులు. పంచాయతీరాజ్, రెవెన్యూ, మైనింగ్, రిజిస్ట్రేషన్ శాఖల్లో జోరుగా పైరవీలు. ఈవీఎంలు ఇక్కడ, తాళాలు ఎక్కడ? విజయనగరం జిల్లా నెల్లిమర్ల గోదాం వద్ద తనిఖీల్లో హైడ్రామా. ఈవీఎంలో ట్రంక్ బాక్స్ కోసం గంటల తరబడి నిరీక్షణ. బృందంతో కలిసి గోదాం వద్ద కలెక్టర్ పడిగాపులు. ఎట్టకేలకు మధ్యాహ్నం 1 గంటకు మాక్ పోలింగ్. అర్ధరాత్రి వరకు కొనసాగిన ప్రక్రియ. వైద్యుల రక్షణ బాధ్యత రాష్ట్రాలదే. వారిపై దాడులు అత్యంత అవమాననీయం. వ్యవస్థల లోపాలను సరిదిద్దాలి. సాక్షితో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి సుజితారావు. నలుగురు పోటీ. రాష్ట్రాల్లో 3,856 కన్వీనర్ కోటా సీట్లకు డిమాండ్. మొత్తం 13,850 మంది విద్యార్థులు దరఖాస్తు. ఫైళ్లు తగలబెడుతున్నారంటూ దుష్ప్రచారం. ఉద్యోగులను వేధిస్తున్నారు. ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బొప్పరాజు. కౌలు రైతుల ముసుగులో దోపిడీకి స్కెచ్ చేసి సీఆర్సీ కోసం సిబ్బందిపై టీడీపీ నేతల ఒత్తిళ్లు. పెట్టుబడి సాయంతో పాటు సంక్షేమ ఫలాలపై కన్ను. రికార్డు స్థాయిలో కార్డులు జారీ. 3వ వంతు బోగస్సే. సీఎం భద్రత గాలిలో దిప్మా. బాబు కేటాయించిన హెలికాప్టర్పై సందేహాలు. ముంబై నుంచి వస్తూ పుణె వద్ద కుప్పకూలింది. నిబంధనల ప్రకారం 10 ఏళ్ల కంటే ఎక్కువ సర్వీస్ ఉన్నదాన్ని అద్దెకు తీసుకోరాదు. అయినా 2008 మోడల్కు అనుమతి. ఏవియేషన్ అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు. హెలికాప్టర్ పనితీరు అంచనాల్లో నైపుణ్యాలేమి? చంద్రబాబు ఉన్నప్పుడు జరిగి ఉంటే ఊరుకో భూపకాసురుడు. ఫిర్యాదులు 60% వైసీపీ కబ్జాలపైనే. అధికారం అండ చూసుకుని చెలదగిన వైసీపీ నాయకులు బెదిరించి మరీ భూదోపిడీ. 5 ఏళ్ల జగన్ పరిపాలనలో భూ కబ్జాలపై జనం ఆక్రందన. మిస్టరీ లవ్ స్టోరీ. ఎన్నికల ముందు జరిగిన తతంగం. ముంబై నటితో వైసీపీ నేత చట్టాపట్టాలు. ఆపై చీటింగ్ చేసిందంటూ ఫిర్యాదు. ఆగమేఘాలపై ముంబైకి పోలీసులు. నటితో పాటు తల్లిదండ్రులు అరెస్టు. వారంతా 14 రోజులు బెజవాడ జైలులోనే. మాలీవుడ్లో కీచకులు. పలువురు మలయాళ నిర్మాతల, నటులపై మీటూ ఆరోపణలు. సొంత వాళ్లకు స్వర్గం, ప్రత్యర్థులకు నరకం. విపక్ష నేతలపై కక్ష తీర్చుకునేందుకే జైళ్లు. జగన్ సీబీఎస్ఈ ఫెయిల్. అనాలోచితంగా 1000 బడుల సిలబస్. ఏడాది తొలిసారి ఆ బోర్డులో 10th పరీక్షలు.